వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసుకోండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ప్రిన్స్ నుంచి కంపెనీ ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మాకు వచ్చే కాల్స్ ని రిసీవ్ చేసుకుంటే చాలు అనమాట. 2 రోజులు సెలవు ఉంటుంది ఈ యొక్క జాబ్కి. అలాగే నెలకి జీతం 26,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఉంటుంది, అలాగే బోనస్ కూడా ఇస్తారు. అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఇంటి నుంచే పని అనేది చేసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా మనం నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్కి కొత్తగా అనిస్తే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి. సో అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, ఫ్రెష్ ప్రింట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే తాజా ప్రింట్లు అనమాట. క్యాంపస్ రిక్రూటర్గా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట. ప్లస్ సేల్స్ నింజా అనేసి ఇవ్వడం జరిగింది. భారతదేశం మొత్తం అంతా కూడా ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ. సో 14 గంటల క్రితం మాత్రమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 24 మంది దరఖాస్తుదారులు అయితే దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగిందనమాట. రిమోట్ పూర్తి సమయం ఫుల్ టైమ్గా మీరు వర్క్ చేయొచ్చు. అలాగే నైపుణ్యాలు వచ్చేసరికి అవుట్ బౌండ్ సేల్స్, అలాగే అధిక వాల్యూమ్ రిక్రూటింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు అయితే +8 మరిన్ని దానిపైన క్లిక్ చేసి ఇక్కడున్న స్కిల్స్ చూసి మీ యొక్క ప్రొఫైల్లో లింక్డ్ఇన్ ప్రొఫైల్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఉద్యోగం గురించి చూసుకుంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న అమెరికన్ స్టార్టప్లో క్యాంపస్ మేనేజర్ల వాల్యూమ్ను హైరింగ్ చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే క్యాంపస్ మేనేజర్లే హైర్ చేయాలన్నమాట మనం, ఓకేనా. ప్రెస్ ప్రిన్స్ అనేది న్యూయార్క్ నగరం ఆధారిత కస్టమ్ అపీరల్ స్టార్టప్. మేము అద్భుతమైన విద్యార్థులను కనుగొంటాము మరియు వారి పాఠశాలలో వ్యాపారాన్ని నిర్మించడానికి వారికి వర్కింగ్ క్యాపిటల్, శిక్షణ మరియు మద్దతును అందిస్తాము. అంటే ట్రైనింగ్ ఇచ్చే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. వీళ్ళకి అంటే ఎక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని మేనేజర్లుగా, క్యాంపస్ మేనేజర్లుగా నియమించి వాళ్ళకంటూ వర్కర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మా వద్ద 500+ మంది విద్యార్థులు ఉన్నారు. వారు కాబోయే 12 నెలల్లో 20 మిలియన్లకు పైగా అమ్మకాలు చేస్తారు. మీ పని ఏంటంటే ప్రెస్ ప్రింట్లు ఆదాయాన్ని పెంచే మరింత అద్భుతమైన విద్యార్థులను కనుగొనడంలో సహాయపడము. అలాగే మీరు వేగంగా సోర్సింగ్, క్వాలిఫైయింగ్ మరియు లీడ్ను క్యాంపస్ మేనేజర్లుగా మార్చడం ద్వారా దీన్ని చేస్తారనేసి ఇవ్వడం జరిగింది. మనం ఎక్కువ మంది క్యాంపస్ మేనేజర్లను ఎలా పొందగలం, అలాగే ప్రభావవంతులైన విద్యార్థులను శీఘ్ర రేటుతో క్యాంపస్ మేనేజర్లుగా మార్చడం, అర్హత పొందడం అనేది కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. మరియు మార్చడంలో మాకు సహాయపడే ప్రక్రియను మేము ఎలా సృష్టిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రెస్ ప్రింట్లలో మేము తదుపరి దశలో ఎలా ప్రవేశిస్తాము అనేసి కూడా వీళ్ళైతే వివరించడం అనేది జరుగుతుంది అనమాట. క్యాంపస్ రిక్రూటర్గా మీరు ఆ ప్రశ్నలను మరియు మరిన్నింటిని పరిష్కరిస్తారు. మీరు రిపోర్ట్ చేసే మా రిక్రూటర్ టీమ్ మేనేజర్తో నేరుగా పనిచేయడం ద్వారా మీరు దీన్ని చేస్తారు. మేము యాజమాన్యాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు కలిగి ఉన్నాము మరియు చురుకుగా ఉండే వారి కోసం వెతుకుతున్నాము. ఆదర్శ అభ్యర్థికి గొప్ప వ్యక్తుల నైపుణ్యాలు మరియు కొంత సేల్స్ రిక్రూటింగ్ అనుభవం ఉండాలి. ఈ ఉద్యోగంలో 30% రిక్రూటింగ్ నైపుణ్యాలు మరియు 70% అమ్మకాలు మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉన్నాయి. కాబట్టి మీకు సేల్స్ పట్ల నైపుణ్యం ఉంటే మరియు రిక్రూట్మెంట్ను ఇష్టపడితే ఇది మీకు సరైన ఉద్యోగం. మా అత్యంత పర్యవసనమైన మరియు అధిక విలువ వృద్ధి మార్గాల్లో ఒకటి దుస్తులు విక్రయించే ఎక్కువ మంది విద్యార్థులు వ్యవస్థాపకులుగా నియమించడం జరుగుతుంది. అలాగే దానికి మీరే నేరుగా బాధ్యత వహిస్తారనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రెస్ ప్రింట్లు పెరిగే కొద్దీ మీరు పెరుగుతారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది వారి రిక్రూటింగ్, సేల్స్, గ్రోత్, కెరీర్ల ప్రారంభంలో ఎవరికైనా సరైన పాత్ర
మీరు చాలా నేర్చుకోవడానికి, వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి మరియు గొప్ప ప్రభావాన్ని చూపడానికి అవసరమైన అన్ని సమయాలను కూడా మరియు మద్దతును మీరు పొందుతారు. బాధ్యతలు వచ్చేసరికి లింక్డ్ఇన్ ద్వారా యుఎస్ పాఠశాలలు మరియు సోర్స్ లీడ్స్పై పరిశోధన నిర్వహించండి. మీ వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోవడానికి మరియు అధిగమించడానికి మీ సొంత సృజనాత్మక స్పర్శను జోడించేటప్పుడు వివరణాత్మక, నియమిక, ప్రణాళిక మరియు ప్రక్రియలను అనుసరించండి అనేసి చెప్పడం జరుగుతుంది. సో కాళ్ళు, ఈమెయిల్లు, టెక్స్ట్లు మొదలైన వాటితో సహా అవుట్బౌండ్ రిక్రూటింగ్ ప్రచారాల ద్వారా సీఎం ఉద్యోగాన్ని కూడా ప్రచారం చేయడం మరియు మార్కెటింగ్ చేయడం అనేది ఉంటుందన్నమాట. సంభావ్య సీఎం అభ్యర్థులకు తెరపైకి తెచ్చుకోవచ్చు అనమాట. మా అంతర్గత ఇంటర్వ్యూ బృందంతో ప్రారంభ ప్రాస్పెక్టింగ్ సమావేశాలు షెడ్యూల్ చేయడం, త్రైమాసిక రిక్రూటింగ్ టీం గోల్ను చేరుకోవడానికి మా రిక్రూటింగ్ టీం మేనేజర్ మరియు తోటి క్యాంపస్ రిక్రూటర్లతో కలిసి పనిచేయగలిగే విధంగా ఉండాలి. అలాగే క్యాంపస్ రిక్రూటర్ మెట్రికలపై వారం వారి నివేదికలను సిద్ధం చేయగలిగే విధంగా ఉండాలి. మా ఇంటర్వ్యూ మరియు శిక్షణ బృందాలతో సమన్వయం చేయగలిగే విధంగా ఉండాలన్నమాట. అవసరాలు వచ్చేసరికి తటస్థ యాసతో పాటు సాధారణమైన మౌఖిక మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉంటాయి. ఇంగ్లీష్లో పట్టు తప్పనిసరి. అలాగే గొప్ప వ్యక్తుల మధ్య మరియు వ్యక్తుల నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. లింక్డ్ఇన్ రిక్రూటింగ్ అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 1 సంవత్సరం తర్వాత హై వాల్యూమ్ రిక్రూటింగ్ అనుభవం అనేది చాలా అవసరం. 1 సంవత్సరం అనేది అవుట్బౌండ్ సేల్స్ మరియు మార్కెటింగ్ అనుభవం అనేది చాలా అవసరం. వివరణాత్మక మరియు పనిలో ఖచ్చితమైనది అనేసి ఇవ్వడం జరిగింది. స్వీయ ప్రేరణ మరియు వివిధ ప్రాజెక్టులలో పనిచేయడానికి ఉత్సాహంగా ఉండే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. మంచి భాగం ఏమిటంటే డైనమిక్ వాతావరణంలో పనిచేయాలని ఉత్సాహం ఉన్న వ్యక్తులు, నిర్వహణ మరియు అమ్మకాలు నైపుణ్యం ఉన్న ఫ్రెషర్లకు మేము సిద్ధంగా ఉన్నాం. ఫ్రెషర్స్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగత లక్షణాలు ప్రోయాక్టివ్, అలాగే సవాలు మరియు సమస్యలను పరిష్కరించడంలో ప్రేమలో అనేసి ఇవ్వడం జరిగింది. లక్ష్యం ఆధారిత ప్రతిష్టాత్మక దీర్ఘకాలిక దృష్టికి అంకితం అనేసి చెప్పడం జరుగుతుంది. లక్ష్యంతో నడిచే వాతావరణంలో వృద్ధి చెందుతుంది. మార్చడానికి తెరవండి, అలాగే ఒత్తిడిలో ప్రశాంతత, పరిహారం, ప్రయోజనాలు అనేసి ఇవ్వడం జరిగింది. పోటీ వార్షిక జీతం అన్నమాట 7,200 అన్నమాట. నియామకాల సంఖ్య ఆధారంగా కమిషన్లు పొందే అవకాశం, ఆరోగ్య బీమా లభిస్తుంది, అభ్యాస అవకాశాలు, గొప్ప సంస్కృతిలో పనిచేస్తున్నారనేసి ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఉద్యోగ స్థానం వచ్చేసరికి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో భారతదేశంలో ఎక్కడి నుండి అయినా మీరు వర్క్ చేయొచ్చు. పని గంటలు వచ్చేసరికి సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే వర్క్ అనేది ఉంటుంది. 7:30 PM నుంచి 4:30 AM వరకు మాత్రమే మీకు వర్క్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ యొక్క కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం పూర్తిగా అంతవరకు చూడండి. సో దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో టైటిల్ కింద ఉంటుందండి. అప్లై ఆన్లైన్ లింక్ అనేది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజీ ఓపెన్ అవ్వగానే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి.
మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి, ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.